మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. 14 మంది సంతానంలో ఈయన చివరివాడు. ఈయన పూర్తి పేరు భీమరావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవి విరమణ పొందడంతో కుటుంబం అంతా ముంబైకి వెళ్లి అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు. అప్పటికే 17 మందిలో 3 కొడుకులు 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా చనిపోయారు. దళితులు అనే కారణంతో ఈయన చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా తాగవేయడంతో దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్లి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి కొండలో నీటిని తాగమని తిట్టి పంపించారు. ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించింది. అది ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఆ బండివాడికి వీళ్ళు మహర్ కులానికి చెందిన వారని తెలిసి వాళ్ళని తిట్టి బండి నుండి తిప్పేశాడు. చివరికి వాళ్ళు 2 ఎత్తలు బాడుగా ఇస్తానని బ్రతిమలాడితే అప్పటికే ఆ బండి మైలు పడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండి మీద వెళ్ళని ఆ బండివాడు దూరంగా నడిచి వచ్చాడు. చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి బయట తలుపు దగ్గర కూర్చునేవారు. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్కించి చేయమంటే ఎవరూ చేయలేకపోయారు. కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరకు వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజీలు ఉన్నాయని అవి మైలు పడతాయని అంబేద్కర్ బ్లాక్ బోర్డ్ ని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు. చివరికి దాహం వేస్తే కుండలోని మంచినీళ్ళు కూడా తాగడానికి అనుమతుండేది కాదు. అగ్రకులానికి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి గ్లాస్ తో పైన నీటిని పోస్తే వాటిని దోశలతో పట్టుకుని తాగవలసి వచ్చేది. ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూన్ నీటిని పోసేవాడు. ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లు ఉండేవి కాదు. అలా కొన్ని రోజులైతే ఒక చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షకు గురయ్యేవారు. అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు. దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది. అప్పటి వరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబా వాడేకర్. కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబా వాడేకర్ అనే పేరు తీసేసి తన పేరైన అంబేద్కర్ గా మార్చారు. అప్పటి నుండి ఈ పేరు బిఆర్ అంబేద్కర్ గా మారింది. అలా 1907లో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయం. దాంతో ఈయనకు సన్మానం కూడా చేశారు. దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. అయితే పై చదువులకు వెళ్ళడానికి ముందే అంబేద్కర్ అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు. అప్పటికే బరోడా మహారాజు అయిన సాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు. అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి 25 రూపాయల స్కాలర్షిప్ తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. తర్వాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది. కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది. దీని గురించి మహారాజుకి చెప్తే ఆయన దానికి ఒప్పుకొని ఒక షరతు పెట్టారు. అదేంటంటే విదేశాల్లో చదువు పూర్తయి ఇండియాకి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టారు. అంబేద్కర్ గారు దానికి ఒప్పుకొని బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకు 11.5 పౌండ్ల స్కాలర్షిప్ తో 1913లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఎప్పుడు చూశారు. ఆ కాలంలో భారతదేశంలో ఉన్నట్లుగా కుల జాతి వివక్షత అమెరికాలో ఉండేది కాదు. అందరికీ సమానమైన గౌరవం అవకాశాలు దక్కేవి. కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు. ఆ తర్వాత 1916లో లండన్ లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరారు. లండన్ లో అంబేద్కర్ గారు ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా లండన్ లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలు చదివారు. అక్కడ ఆయన ప్రపంచంలో ఎన్నో దేశాల చరిత్రలు, గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా చదివేవారు. ఒకవేళ మీరు కూడా అలా గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు బుక్ ఎఫ్ఎం యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఏపీజే అబ్దుల్ కలాం గారి లాంటి గొప్ప వాళ్ళ జీవిత చరిత్రను తెలుగులో ఆడియో రూపంలో వినవచ్చు. ఈ ఆడియో బుక్ తో పాటు ఈ యాప్ లో ఇంకా సెల్ఫ్ హెల్ప్, మోటివేషన్ తో పాటు చాలా టాపిక్స్ కి సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ బుక్స్ సమ్మరీని ఆడియో ఫార్మాట్ లో తెలుగులో పొందవచ్చు. ఇది 4000+ అవర్స్ కంటెంట్ లైబ్రరీతో రీడింగ్ ఆడియో బుక్ యాప్. అలాగే ఎవ్రీ మంత్ కొత్త ఆడియో బుక్స్ ని యాడ్ చేస్తున్నారు. చాలా మందికి పుస్తకం అంతా చదవడానికి